కుటుంబరావు గారు మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అన్ని మంచి శకునాలే అయితే కనిపిస్తున్నాయి. సో శకునం బాగుందని అంటున్నారు. ఏంటి, ఎలా చూస్తారు? అంటే రకరకాల చర్చ, భేటీ 4 గంటల పాటు జరిగింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, రకరకాల ఊహాగానాలు. ఎలా ఉండొచ్చు ప్రశాంత్ కిషోర్తో టీడీపీ ప్రయాణం? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అనమాట ఒక మెరీ క్రిస్మస్ అనమాట, ఒక హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి అని చెప్తున్నా. అయితే క్లియర్లీ ఒక్కటి చంద్రిక గారు ఆలోచించాల్సింది ఏంటంటే 2014కి ముందు నుంచి అనమాట ఏదైతే పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది అనమాట భారత రాజకీయ ప్రపంచం మీదకి వచ్చిందో అనమాట, ఇట్ హాస్ బికమ్ అన్ ఇండస్ట్రీ. అది మనం ఒప్పుకోవాలి, అవునన్నా లేదన్నా కూడా అనమాట. వాళ్ళ పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఎప్పుడైతే ఫస్ట్ 2014కి ముందు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఇంకా కొంతమంది ఐఐటిఎన్ ఐఐఎంస్ లో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళందరూ కలిసి పెట్టి అప్పుడు మోడీ గారి క్యాంపెయిన్ చేసి ఆ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనేది ఐపాక్ కింద ట్రాన్స్ఫార్మ్ అయింది. ఏదైతే బీజేపీకి అప్పుడు అనుకూలంగా ప్రచారం చేసి అనుకూలంగా పనిచేసి బీజేపీని అనమాట ప్రభుత్వంలోకి తీసుకురాగలిగారో దిస్ ఇండస్ట్రీ హెస్ టేకెన్ షేప్ అని చెప్పేసి అని అనుకోవాలి, పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది. అయితే చాలా మంది అనొచ్చు, మరి రాజకీయ నాయకులు ఎందుకున్నారు? ఒక్కొక్క రాజకీయ పార్టీకి కూడా మళ్ళా వాళ్ళ రాష్ట్ర నేతలు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు. అందరు ఉంటే మీ సొంత వ్యూహాలు మీరు వేసుకోలేరా? మీరే ఈ విధంగా వ్యూహాలు రచించుకోలేరా అని చెప్పేసాను. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది, ఇండియా అనేది వెరీ డైవర్స్ నేషన్. అండ్ ఇండియాలో మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చేసేపాటికి అందులో కూడా వ్యత్యాసాలు అన్నమాట రీజియన్ కి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం మాట్లాడతాం, ఉత్తరాంధ్ర ఏంటి, కోస్తా ఏంటి, రాయలసీమ ఏంటి అని ఇట్లా రీజియన్ వైజ్. అండ్ ఏ రీజియన్ కి ఆ రీజియన్ అనమాట జాగ్రఫీని బట్టి అవనియండి, వేరియింగ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అవనియండి, ఒక్కొక్క రీజియన్ లో అక్కడ ఎకనామిక్ కండిషన్స్ అవనియండి, వీటన్నిటి బట్టి కూడా అనమాట డిఫరెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని కాంప్రిహెన్సివ్ గా మేనేజ్ చేయగలిగి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక రాజకీయ నాయకుడికి అనమాట ఈజీగా విశ్లేషణ చేసి సొల్యూషన్స్ తీసుకునేటట్టు చేయగలిగే ఆర్గనైజేషన్స్ ఈ పొలిటికల్ కన్సల్టెన్సీస్ తెర మీదకి వచ్చింది. అయితే క్లియర్లీ 2014 తర్వాత మనం చూసాం, యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒబామా గారి టైం అప్పటి నుంచే మెయిన్ గా సీడ్ చేసుకుందని కూడా మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అయిందో సోషల్ మీడియా, ఒబామా గారు ఒక విధంగా నన్ను అడిగితే 2009లో రావడానికి కారణం సోషల్ మీడియానే 50% అని అందరికీ తెలుసు. ఆయన ఎంత ఎఫెక్టివ్ గా వాడారు. అప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది సోషల్ మీడియా. అప్పటి నుంచి ఇప్పటికనమాట ఈ 14-15 సంవత్సరాల్లో సోషల్ మీడియా విత్ వేరియస్ ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ అవనియండి, ఇన్స్టా అవనియండి, అన్ని కూడా కలిపి అనమాట ఒక హ్యూమన్ మైండ్ సెట్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి, ఏ విధంగా షేప్ చేస్తున్నాయి అనేది కూడా ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో, సెమీ అర్బన్ ఏరియాస్ లో మనం అందరం అర్థం చేసుకున్నది అది. కాబట్టి నేను అనుకోవటం ఈ పొలిటికల్ కన్సల్టెంట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్న జాబులో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. ఒకటి జనరల్ కన్సల్టెన్సీ, రెండోది సర్వేలు చేయటం, మూడోది మేనేజింగ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఇటు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏవైతే ఉన్నాయో అనమాట, లైక్ సోషల్ మీడియా అవనియండి, న్యూస్ ప్రింట్ మీడియా అవనియండి, ఇటు టీవీ మీడియా అవనియండి, అన్నిటిని అనమాట ఏ విధంగా మేనేజ్ చేయాలి కమ్యూనికేషన్ అనేది. ఫోర్త్ వచ్చేసి రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఎవరికైనా అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉండవు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, దోపిడీ చేసి సంపాదించుకున్నారు. కాబట్టి మిగతా పార్టీలకి అయితే అట్లా అన్లిమిటెడ్ రిసోర్సెస్ అయితే లేవు కదా. అంటే ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా, వాటి మేనేజ్మెంట్. లాస్ట్ వచ్చేసేపటికి లాజిస్టిక్స్. వాళ్ళ లాజిస్టిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం చూసాం ఈ 5 అంశాల పైన. అయితే క్లియర్లీ ఇనిషియల్లీ ఇంట్రడక్షన్ రిమార్క్స్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ సరే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. గత 3 నెలలుగా చర్చలు కూడా జరిగినాయి, 2-3 సార్లు కలిశారు అని చెప్పేసి మీడియాలో వస్తున్న వార్తలు మీకు నాకు అందరికీ తెలిసినయే. అయితే అందులో తప్పేముందండి? హీస్ ఎ కన్సల్టెంట్ అండ్ హీస్ అన్ అడ్వైజర్. ఆయన డిస్క్రిషన్, ఆయన బిజినెస్ కోసం ఏ పార్టీ అంటే ఆ పార్టీకి అప్రోచ్ అవుతారు, ఏ నాయకుడిని అంటే ఆ నాయకుడిని అప్రోచ్ అవుతారు. ఆయన బిజినెస్ సాలిసిట్ చేస్తారు. బిజినెస్ కాకుండా ఆయన సొంతగా ఇప్పుడు ఏదైతే గనక జనసురాజ్ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారో, ఎందుకంటే 21లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత అనమాట ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, నేను ఈ ఫీల్డ్ లో ఉండలేదు అని చెప్పేసాను.
సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నా జనసురాజ్ అని, బీహార్ లో నేను పాదయాత్ర కూడా చేస్తున్నాను ఎండ్ టు ఎండ్. కానీ ఎట్లయినా సరే ఆ ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాడు, ఆ ఇండస్ట్రీకి అన్నమాట ఫౌండర్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు భారతదేశంలో. కాబట్టి ఆయనకు ఉంటుంది బ్యాక్ ఎండ్ అన్నమాట, టీం ఉంటుంది. ఆయన జనసురాజ్ తో పాటు అన్నమాట కమ్యూనికేషన్ టీం ఏదైతే ఉందో కంటిన్యూస్ గా లాస్ట్ 1 year నుంచి మనం చూసాం ఆయన వివిధ ప్లాట్ఫామ్స్ పైన, దేశ రాజకీయాల పైన ఆయన ఇదివరకు ఎవరెవరికైతే కన్సల్టెన్సీ ఇచ్చారో ఆ రాష్ట్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్న దాంట్లో కూడా ఆయన చర్చించడం కానీ మాట్లాడటం కానీ మనం చూసాం. అవును. ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యక్షంగా కూడా ఒక కాన్ఫరెన్స్ లో, ఎస్పెషల్లీ చెన్నైలో జరిగిన మీటింగ్ లో ఆయన అంటం కూడా చూశాను. ఉమ్, ఎందుకంటే కేవలం ఉచితాలతోటి ప్రయోజనం అవ్వదు, డెవలప్మెంట్ లేకుండా, అది కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా అప్పులు బారిన ఖచ్చితంగా ఉచితాలు కానీ ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేస్తే అప్పులు ఊపులు కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది రాష్ట్రాలు అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గానే చెప్పడం కూడా చూసాం. అండ్ వెరీ రీసెంట్లీ ఇండియా టుడే నేషనల్ దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాహుల్ కన్వాల్ గారికి సిమిలర్ వేలో చెప్పడం చూసాం. ఉమ్, కాబట్టి ఆయన కొన్ని నిర్దిష్టమైన ఒపీనియన్స్ ఆయనకి ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడికి కన్సల్టెన్సీ ఇచ్చిన ఆ రాజకీయ నాయకుడు ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, ఆయన బాగా పెర్ఫామ్ చేస్తేనే రేపు నాకైనా పేరు వస్తుంది కదా అని కన్సల్టెంట్ కూడా ఉంటుంది. ఉమ్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో గనక టోటల్లీ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎట్ వన్ టైం 2019లో ఎలక్షన్ గెలిచిన తర్వాత 10లో 9 మంది ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఏమనుకున్నారండి, పీకే వల్లనే వచ్చింది ఈ విక్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన రచించిన వ్యూహాల వలన వచ్చింది, లేకపోతే వివిధ ఎలిగేషన్స్ కూడా కొన్ని వచ్చినాయి. ఆయన రకరకాల పాలిటిక్స్ వాడారు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేశారు, ఇట్లా అన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు, చేసి తీసుకొచ్చారు పవర్ లోకి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఇప్పుడు ఒక వ్యూహకర్తగా ఇందాక నేను చెప్పిన 5 పనుల్లో అంటే ఇప్పుడు మరి అవే